కడప జిల్లా పొద్దుటూరులో ఫైనాన్సియర్ కిడ్నాప్ ఘటన విషాదంతమైంది. 2 రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని కుందు నదిలో పోలీసులు గుర్తించారు. ఇక సెప్టెంబర్ 19న వేణుగోపాల్ రెడ్డిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి నుంచి కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. దీంతో వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. వేణుగోపాల్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ ఇక కుందు నది వద్ద ఎండ్ కావడంతో నదిలో గాలింపులు చేపట్టారు. ఇక మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు వద్ద నీటిలో తేలియాడుతున్న వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీ బట్టలపై రక్తపు మరకలుండడంతో పోస్ట్ మార్టం కు తరలించారు. ఆర్థిక లావాదేవీలే ఇక వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కడప జిల్లా పొద్దుటూరులో ఫైనాన్సియర్ కిడ్నాప్ ఘటన విషాదంతమైంది. 2 రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని కుందు నదిలో పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ 19న వేణుగోపాల్ రెడ్డిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి నుంచి కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. దీంతో వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. వేణుగోపాల్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ కుందు నది వద్ద ఎండ్ కావడంతో నదిలో గాలింపులు చేపట్టారు. దీనిపై పూర్తి సమాచారం మా కడప ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, ఇక ఫైనాన్షియర్ కిడ్నాప్ అలాగే హత్యకు కారణాలు ఏమై ఉండొచ్చు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గం రెండో ముంబైగా వ్యాపార వ్యవహారాల్లో కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యం, ఈ పరిస్థితుల్లోనే ఇక్కడ ఫైనాన్షియల్ అటు సినీ పరిశ్రమతో పాటు ఇటు వ్యాపారస్తులకు ఇక్కడ చాలా మంది కూడా ఆర్థికంగా ఫైనాన్స్ వ్యవహారాలు నడుపుతా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో గత 3 రోజుల క్రితం ఫైనాన్స్ వ్యాపారి ఏదైతే పొద్దుటూరులో నివాసం ఉంటా ఉన్నాడో వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి ఫైనాన్స్ వ్యాపారి స్థానికంగా కొంతమందికి నగదును అప్పుగా ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎవరైతే అప్పు తీసుకున్నారో వారంతా కూడా ఇతనికి అప్పు ఎదురొచ్చేటువంటి క్రమంలో ఆ వ్యవహారం నడుస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా కోర్టులో కూడా తుది దశకు కేసులు వస్తా ఉన్నాయని చెప్పి భావించినటువంటి ఎవరైతే అప్పులు చేశారో వారంతా కూడా ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కూడా హైదరాబాద్ నుండి కొంతమందిని ప్రత్యేకంగా పిలిపించి కృష్ణారెడ్డిపై కిడ్నాప్ కు పాల్పడ్డారు. 3 రోజుల క్రితం కిడ్నాప్ అయినటువంటి ఏదైతే వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా వాటి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా అందించినటువంటి నేపథ్యం, వీటన్నిటిని ఆసరా చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగించారు. వేణుగోపాల్ రెడ్డి భార్యతో పాటు వారి బంధువులు ఎవరైతే కొంతమంది అనుమానితులపై ఫిర్యాదు చేశారో వారందరినీ కూడా విచారణ కొనసాగించారు. వారంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుండి ఏదైతే వేణుగోపాల్ రెడ్డిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ ను పిలిపించారు. ఇక్కడ ఉన్నటువంటి పొద్దుటూరు నివాసం నుండి బయటికి వచ్చినటువంటి కృష్ణారెడ్డిని అక్కడ నుండి వేణుగోపాల్ రెడ్డిని అక్కడ నుండి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి హతమార్చి కుందు నదిలో పూర్తిగా కూడా పడవేసినటువంటి నేపథ్యాన్ని అంతా కూడా పోలీసులకు వివరించినటువంటి పరిస్థితుల్లో పోలీసులు సిగ్నల్ ఆధారంగా కేసును మొత్తం కూడా ఛేదించారు. అటు పట్టణ సిఐ నాగభూషణంతో పాటు ఎస్ఐ అరుణ్ రెడ్డి దీనిపై ప్రత్యేక టీం ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ యొక్క టీం పూర్తిగా కూడా ఏ విధంగా ఈ యొక్క హత్యకు పాల్పడ్డారన్నటువంటి ఉదాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక్కసారిగా పొద్దుటూరు నియోజకవర్గం అంతా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. చాలా మంది ఫైనాన్షియర్లు ఇప్పటికే ఆ యొక్క వడ్డీ వ్యాపారాలు కొనసాగిస్తా ఉన్నారు. అనాఫిషియల్ గా ఈ యొక్క వ్యాపారం కొనసాగుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం వేణుగోపాల్ రెడ్డిని టార్గెట్ చేశారా, మరింత మంది వడ్డీ వ్యాపారస్తులపై ఈ యొక్క వ్యవహారం కొనసాగుతా ఉందా అన్నటువంటి ఒక పెద్ద చర్చ అయితే కొనసాగుతా ఉంది. పోలీసులు అయితే పూర్తిగా కూడా ఈ వ్యవహారాన్ని ఒక సవాల్గా తీసుకున్నారు. కఠినమైనటువంటి ఆంక్షలు విధిస్తాము, హత్యలకు పాల్పడతండి, మీరు ఒకవేళ డబ్బులు చెల్లించని పక్షంలో ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వచ్చి సంప్రదించాలి, కానీ ఇటువంటి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హత్యలకు పాల్పడితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. కొత్తగా జిల్లాకు ఎస్పీ కూడా కొత్తగా వచ్చారు. దాదాపు 3 రోజుల క్రితమే అతను కూడా బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ అయితే ఎక్కడే కానీ ఇటువంటి వ్యవహారాలు కాంప్రమైజ్ కాకూడదని చెప్పేసి కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ చేశారని చెప్పి చాలా మంది భావించినటువంటి తరుణంలో అతన్ని హతమార్చి కుందు నదిలో పడవేయడం పట్ల స్థానికంగా వారి బంధుత్వంతో పాటు స్థానికంగా అతనికి ఉన్నటువంటి సన్నిహితులంతా కూడా
పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిణామంగా భావించవచ్చు రచన. రైట్ యూసుఫ్.